టీవీ రికమెండేషన్స్ చేసేటప్పుడు చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు నన్ను ఎందుకు నమ్మాలి అని. నేను ఎవ్రీ ఇయర్ లాంచ్ అయిన ప్రతి టీవీని కొని ఇండివిజువల్గా టెస్ట్ చేయడంతో పాటు ఆ ఇయర్ లాంచ్ అయిన వేరే టీవీస్తో సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఏది బెటర్గా ఉందని ఒక ఐడియాకి వస్తాను, వితౌట్ ఎనీ బ్రాండ్ కొలాబరేషన్, వితౌట్ ఎనీ పెయిడ్ ప్రమోషన్. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలో మీరే చెప్పండి. అండ్ నాట్ ఓన్లీ టీవీస్, మన ఛానల్లో హోమ్ అప్లయన్సెస్ అన్ని లైక్ రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, వాషింగ్ మిషన్స్, సౌండ్ బార్స్, మొబైల్స్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉన్నాను. దాదాపు అన్ని కేటగిరీస్ అయితే కవర్ చేశాను. ఇన్ కేస్ నా ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం నచ్చినా కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నాకు మోటివేషన్ వస్తుంది మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి, అండ్ మన ఛానల్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇప్పటికే మన ఛానల్లో చాలా టీవీస్ డెడికేటెడ్ రివ్యూస్ ఉన్నాయి అండ్ చాలా రికమెండేషన్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఈ వీడియోలో ద బెస్ట్ 55 ఇంచ్ 4K టీవీస్ ప్రజెంట్ ఏమున్నాయో చూద్దాం. బిగ్ బిలియన్ డేస్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇంకా ఆ బిగ్ బిలియన్ డేస్లో పక్కాగా కన్సిడర్ చేయాల్సిన టీవీస్, ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ టీవీస్ని మాత్రమే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. కావాలంటే ఇండివిజువల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ప్రతి టీవీది మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఆలస్యించకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది, మీకు కనుక బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఉండి తక్కువ బడ్జెట్లో కొంచెం నోటెడ్ బ్రాండ్ నుంచి మంచి 55 ఇంచ్ టీవీ చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదే షామీ FX సిరీస్ 4K ఫైర్ టీవీ. రెగ్యులర్గా 40,000 వరకు అలా ఉంటుంది, బట్ చిన్న చితక ఆఫర్ వచ్చినా కానీ 30 నుంచి 33 మధ్య వస్తుంది. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు క్రేజీ ఆఫర్లో అండర్ 30K కూడా వెళ్ళే అవకాశం ఉంది. 30,000కి దగ్గర బడ్జెట్ ఉంటే ఈ టీవీని అయితే చెక్ చేయండి. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మరీ ప్రీమియం రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ 55 ఇంచ్లో 4K 60Hz 10-bit ప్యానల్తో వస్తుంది. గేమింగ్లో 120Hz రిఫ్రెష్ రేట్ వరకు వెళ్తుంది అండ్ 94% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా డీసెంట్గా ఉంటాయి, VA ప్యానల్ కాబట్టి. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది అండ్ DTS వర్చువల్ అండ్ డాల్బీ ఆడియో సపోర్టెడ్ స్పీకర్స్తో వస్తుంది. అండ్ UA కూడా స్మూత్గా ఉంటుంది, డైలీ యూసేజ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఫాస్టెస్ట్ 55 ఇంచ్ టీవీ విత్ బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే 30,000లో దీనికి మించిన బెస్ట్ ఆప్షన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ది లూమియో విజన్ 7 ప్రజెంట్ అయితే 43,000 ఉంది. చాలా సార్లు బ్యాంక్ డిస్కౌంట్తో 38,000 ఆ రేంజ్లో, అప్పుడప్పుడు 35,000 కూడా వస్తుంది. అబోవ్ 40,000లో అయితే దీన్ని అయితే ఇగ్నోర్ చేయండి, ఆ ప్రైస్కి అయితే ఇది వర్త్ కాదు. పిక్చర్ క్వాలిటీ అయితే ఇన్ కేస్ 35,000లో కొనగలిగితే చాలా బాగుంటుంది. బోత్ డాల్బీ విజన్, అట్మోస్ రెండు ఉన్నాయి. QLED ప్యానల్ కాబట్టి డీప్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అండ్ బ్రైట్నెస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ IPS ప్యానల్ 400 nits బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే 114% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, 30 వాట్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బాస్ ప్రాసెసర్తో వస్తుంది. చాలా ఫ్లూయిడ్, టీవీస్లోనే ఫాస్టెస్ట్ అంటే ఫ్లూయిడ్ పర్ఫార్మెన్స్ ఉన్న టీవీ అని అయితే చెప్పచ్చు. 3GB LPDDR4 RAM 64GB స్టోరేజ్తో వస్తుంది. కొన్నిసార్లు 64GB వేరియంట్ స్టాక్లో లేకుండా 32GB అయితే దొరుకుతుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇదే 35,000 ప్రైస్ రేంజ్లో ఈ లూమియో కాకుండా ఇంకో ఆల్టర్నేటివ్ చెప్పమంటే మంచి డాల్బీ విజన్ సపోర్ట్తో షామీ సినిమాజిక్ QLED, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది, బ్యాంక్ డిస్కౌంట్ కనిపించదు, అందుకే క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు 35,000 నుంచి కొంచెం పైకి వెళ్తే మినీ LEDs అయితే స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఇప్పుడు చెప్పే ఈ టీవీ ఎక్సలెంట్ అవుతుంది అండ్ దట్ టు ఫ్రమ్ ఏ ప్రీమియం బ్రాండ్. అదే శాంసంగ్ విజన్ ఏ మినీ LED టీవీ. రెగ్యులర్గా ఉండడం 45,000 అలా ఉంటుంది, బట్ చాలా సార్లు 38,000-39,000కు చిన్న చితక ఆఫర్స్లోనే వచ్చింది. అలాంటిది రానున్నది BBD గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఇంకా మీరే అర్థం చేసుకోండి, అంతకంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది. 38,000 అంతకంటే తగ్గితేనే ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఉంది. ఇందులో పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, కలర్స్, కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ కూడా బాగుంటాయి. మినీ LED అయినప్పటికీ అంత బ్రైట్గా అయితే ఉండదు, డైరెక్ట్ విండోకి అపోజిట్గా పెడితే ఇబ్బంది అనిపించవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మంచి టీవీ. ఈవెన్ VA ప్యానల్ అయినా కానీ వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బెటర్గా ఉన్నాయి. నేను దీనికంటే 10,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న బ్రైట్ మినీ LEDతో కూడా కంపేర్ చేశాను, బట్ వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. వేరే షామీ S మినీ LEDతో పెట్టాను, అది పీక్ బ్రైట్నెస్ చాలా ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, అయినప్పటికీ సైడ్ నుంచి చూస్తే షేడ్ అయ్యేది. ఇది కొంచెం తక్కువ బ్రైట్గా ఉన్నా కానీ వ్యూయింగ్ యాంగిల్ సైడ్ నుంచి చూస్తే కలర్స్ అనేవి ఫేడ్ అయ్యేవి కాదు. సైడ్ బై సైడ్ కంపారిజన్ వీడియో కూడా చేశాను, అందుకే నేనైతే చెప్తున్నాను. ఈ ప్రైస్ రేంజ్లో శాంసంగ్ నుంచి ద బెస్ట్ టీవీ. సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంటుంది. శాంసంగ్ Q Symphony సపోర్ట్తో వస్తుంది, అంటే శాంసంగ్ సౌండ్ బార్ ఉంటే టీవీ స్పీకర్స్, శాంసంగ్ సౌండ్ బార్ కలిసి అడిషనల్ ఛానల్గా
వర్క్ అయ్యి మంచి ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొంచెం బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకుని ఐపీఎస్తో ఇంకా బ్రైట్ మినీ ఎల్ఈడి టీవీ కావాలి అనుకుంటే, కొంచెం లెస్ నౌన్ లేదా లెస్ ప్రీమియం బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే షామీ ఎస్ సిరీస్ మినీ ఎల్ఈడి టీవీ కూడా ఉంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్ బ్రాండ్ ప్రయారిటీ కాదు అనుకుంటే. నెక్స్ట్ లూమియో విజన్ 9 మినీ ఎల్ఈడి, ఇది రెగ్యులర్గా 50,000 పైన ఉంటుంది. సో 45,000లో మామూలుగా ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా కానీ అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ అండ్ బ్రైటెస్ట్ మినీ ఎల్ఈడి టీవీ అని చెప్పొచ్చు. అరౌండ్ 800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ బాస్ ప్రాసెసర్ విత్ 3GB DDR4 ర్యామ్, 64GB స్టోరేజ్. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. 55 ఇంచ్ 10-bit 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న QD మినీ ఎల్ఈడి EVA ప్యానల్తో వస్తుంది. బోత్ డాల్బీ విజన్ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. 24 వాట్ స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రిమోట్ అయితే చాలా కాంపాక్ట్ అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ ప్రైస్కి కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది సోనీ నుంచి సోనీ బ్రావియా 2 Mark II 64-65 ఉంటుంది రెగ్యులర్గా. బట్ చాలు బ్యాంక్ డిస్కౌంట్తో 50,000కి వచ్చింది. ఈసారి అయితే 45,000 to 50,000 మధ్య ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెద్ద ఆఫర్స్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ BBD టైంకి. సోనీ టీవీస్ గురించి స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదు, దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నార్మల్ IPS ఎల్ఈడి డిస్ప్లేని యూజ్ చేసినప్పటికీ సోనీ ట్యూనింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. 20 వాట్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. అండ్ గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. ప్లే స్టేషన్ కూడా సోనీదే కాబట్టి ఆప్టిమైజేషన్ అయితే బెటర్గా ఉంటుంది. దీని రివ్యూ ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. మీరు కనుక 55 ఇంచ్లో రిలయబుల్ టీవీ అరౌండ్ 50,000 బడ్జెట్లో కావాలి అనుకుంటే సో ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయగలిగే టీవీ ఇది. నెక్స్ట్ మీరు ఇదే సిమిలర్ ప్రైస్ రేంజ్లో ప్రీమియం బ్రాండ్ నుంచి ప్రీమియం పిక్చర్ క్వాలిటీ విత్ మినీ ఎల్ఈడి ఉండాలి అనుకుంటే LG QNED EVO 82 మినీ ఎల్ఈడి టీవీ రెగ్యులర్గా మనకి సో 60,000 65,000 అలా ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 55-60 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెద్ద ఆఫర్స్లో. అన్డౌటెడ్లీ ద బెస్ట్ టీవీ అవుతుంది. పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. రీసెంట్గానే రివ్యూ చేశాను మన ఛానల్లో, కావాలంటే చెక్ చేయండి. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్, స్కిన్ టోన్స్ అండ్ బ్లాక్స్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. నేటి 120Hz రిఫ్రెష్ రేట్తో గేమింగ్లో 144Hz వరకు కూడా వెళ్ళగలదు. IPS మినీ ఎల్ఈడి ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. మెయిన్గా గేమర్స్కి అయితే ఇది చాలా బాగా సూట్ అవుతుంది. బ్రైట్నెస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అరౌండ్ 500 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. 20 వాట్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. సో ఎప్పుడే చెప్పేదే డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళండి, అప్పుడే మీకు మంచి ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీకు బడ్జెట్ తక్కువ ఉండి ఎల్జీలోనే కావాలి అనుకుంటే LG QNED 65 ఉంటుంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ దాంట్లో ట్రెడిషనల్ IR రిమోటే ఉంటుంది, మ్యాజిక్ రిమోట్ ఉండదు ఈ టీవీలో లాగా. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా తక్కువ ఉంటాయి. నేటివ్ 120Hz రిఫ్రెష్ రేట్ కాదు కాబట్టి. కాకపోతే మీరు శాంసంగ్ కానీ LG టీవీస్ కానీ కొంటే ఇవి వెబ్ OS అండ్ టైజన్ OSతో వస్తాయి. గూగుల్ టీవీ OSతో రావు, సోనీ TCL లాగా. దానివల్ల ఏంటంటే LG శాంసంగ్ టీవీస్లో మీరు బయట నుంచి యాప్స్ని అయితే పంపించుకోలేరు. సో వాళ్ళ స్టోర్లో ఉన్న యాప్సే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఈ గూగుల్ టీవీ OSతో వచ్చే టీవీస్లో ఏంటంటే మీరు ఏ యాప్నైనా బయట నుంచి పంపించుకోవచ్చు. సో కొంచెం కంటెంట్ని కొన్ని మనం డబ్బులు పెట్టకుండా చూస్తాం కదా, అలాంటి వాటికి పాసిబిలిటీ ఉంటుంది గూగుల్ టీవీ OS టీవీస్ అయితే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ది మీరు కనుక ఒక మంచి OLED టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే 55 ఇంచ్లో LG EVO AI C5 OLED టీవీ, దీని సపరేట్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. మెయిన్గా డిజైన్ అయితే ఒక ఆర్ట్ పీస్ లాగా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. స్లీక్గా మార్బుల్ ఫినిషింగ్తో చూడగానే అసలు ఫిదా అయిపోవాల్సిందే, ఆ రేంజ్ డిజైన్ అయితే ఉంటుంది. టీవీ లుక్ నెక్స్ట్ లెవెల్. అండ్ పిక్చర్ క్వాలిటీ సో మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ OLED ప్యానెల్ కాబట్టి కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ స్కిన్ టోన్స్ అన్ని టాప్ నాచ్ అయితే ఉన్నాయి. ఇంకా బ్లాక్స్ అయితే టూ గుడ్. సో ఇది 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్రైట్నెస్ కూడా డీసెంట్గా ఉంది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది, బట్ మీకు సరిపోతుంది. ఇంకా HDRలో అప్ టు 1000 నిట్స్ వరకు పీక్ అయితే వెళ్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా 40 వాట్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్, సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేమింగ్ కోసం ఇది 4 HDMI 2.1 పోర్ట్స్తో వస్తుంది. దాంట్లో NVIDIA G-Sync అండ్ AMD FreeSync కూడా ఉంటుంది. సో గేమర్స్కి పండగ ఈ టీవీ. లేదు దీనికి ఆల్టర్నేట్గా చెప్పమంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S85H OLED టీవీ ఉంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో సో డాల్బీ విజన్ కాకుండా సామ్సంగ్ HDR10+ ఉంటుంది. సో బట్ నా ప్రయారిటీ మాత్రం రెండిట్లో సామ్సంగ్ S85H కంటే LG C5 నాకు బెటర్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ది ఇంకొంచెం ప్రీమియం టీవీ కావాలి OLEDలో అని చూస్తుంటే LG EVO AI G5 OLED టీవీ. సో 1,58,000కి అయితే వస్తుంది. అప్పుడప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉంటే ఇంకొంచెం తక్కువ రావచ్చు, చెక్ చేయండి. ఆన్లైన్లో కూడా ప్రైస్ని కంపేర్ చేసుకోండి. LG నుంచి వచ్చే ప్రీమియం సెగ్మెంట్ OLED టీవీ ఇది. పిక్చర్ క్వాలిటీ
టాప్ నాచ్ ఉంటుంది, అల్టిమేట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ విజన్ ఐక్యూ సపోర్ట్ కూడా ఉంది. ఆల్రెడీ ఓఎల్ఈడి గేమింగ్కి ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా నేటివ్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇందులో కూడా AMD FreeSync, NVIDIA G-Sync ఉంది కాబట్టి గేమింగ్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తాయి. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 60W డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే దీని స్లిమ్ ప్రొఫైల్ మీ ఇంటికి ప్రీమియం టచ్ని అయితే తీసుకొస్తుంది. LG నుంచి బెస్ట్ ప్రీమియం OLED టీవీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ S90H అండ్ S95H OLED టీవీస్. S90H మనకి 1,40,000 అలా వస్తుంది. సామ్సంగ్ నుంచి ప్రీమియం టీవీ, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్తో వస్తాయి. రెండు కూడా రిఫ్లెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్, స్కిన్ టోన్స్ అండ్ బ్లాక్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది గేమర్స్కి ఫీస్ట్ అని చెప్పాలి. అండ్ HDMI 2.1 పోర్ట్స్ ఉంటాయి. 4 కూడా సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా S95H విషయానికి వస్తే ఇది సామ్సంగ్ హై అండ్ టాప్ టైర్ టీవీ, నియర్లీ 2 lakhs ఉంటుంది. 55 inch ప్రైసే. ఇది కూడా 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ గ్లేర్ ఫ్రీ కోటింగ్తో వస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది అండ్ డాల్బీ అట్మాస్. ఇంకా హైలైట్ పార్ట్ ఏంటంటే దీని యొక్క ఫ్లోట్ లేయర్ డిజైన్. ఒకసారి దీన్ని వాల్కి మనం కనుక మౌంట్ చేస్తే ఫోటో ఫ్రేమ్ని సెట్ చేసినట్టయితే అనిపిస్తుంది. సో లుక్ అయితే ప్రీమియం ఉంటుంది. సో మీకు లుక్కే హైయెస్ట్ ప్రయారిటీ అయితే OLEDలో, సో దీన్ని మించిన బెస్ట్ లుకింగ్ OLED టీవీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ సోనీ నుంచి సోనీ బ్రావియా 8 Mark II. సో 55 inch నియర్లీ 2,30,000 అలా ఉంటుంది. ఆఫ్లైన్లో మీకు ఇంకొంచెం తక్కువలో కూడా రావచ్చు. చెక్ చేస్తూ ఉండండి ఆఫ్లైన్కి ఆన్లైన్కి. ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను ఆన్లైన్లో, ఒకసారి ప్రైస్ అయితే చెక్ చేయండి. ఈ టీవీ పిక్చర్ క్వాలిటీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సోనీ బడ్జెట్ రేంజ్లోనే అల్టిమేట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అలాంటిది ఇది వాళ్ళ హై అండ్ ప్రీమియం టీవీ, దట్టు OLED టీవీ. దాంతోపాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, సోనీ పిక్చర్ కోర్ ప్లాట్ఫామ్స్ కోసం డెడికేటెడ్ స్టూడియో క్యాలిబ్రేటెడ్ మోడ్స్ అండ్ IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో పిక్చర్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. 50W స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడు చెప్పేదే, అంత మంచి టీవీ ఉన్నప్పుడు సౌండ్ కూడా ఆ రేంజ్లో ఉండాలంటే డెడికేటెడ్ సౌండ్ బార్నే ప్రిఫర్ చేయండి. ఇంకా గేమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేటివ్ 120Hz రిఫ్రెష్ రేట్, VRR, ALLM, డాల్బీ విజన్ గేమింగ్ అండ్ HDMI 2.1 సపోర్టెడ్ పోర్ట్స్తో వస్తుంది. సో ఇవి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ 4K 55 inch టీవీస్. నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. మీ బడ్జెట్, బ్రాండ్ ప్రయారిటీని బట్టి వీటిలో ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. ఈ BBD సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మంచి ప్రైస్ రేంజ్లో వస్తాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ని ఇయర్స్గా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.